నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఆయన ఎలాంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనే అవకాశాలున్నాయా? లేదంటే కేవలం ఇటు క్రిస్మస్ వేడుకల్లో మాత్రమే పాల్గొని తిరిగి బెంగుళూరు వెళ్ళిపోతారా? ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే రవిచంద్ర గారు. క్రిస్మస్ వేడుకల్లో మాత్రమే పాల్గొంటారా? లేదా ప్రజా దర్బార్ లాంటి కార్యక్రమాలు నిర్వహించి మళ్ళీ ఏమైనా కార్యకర్తల్ని కలిసే అవకాశాలున్నాయా? బహుశా ఎప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా, ముఖ్యమంత్రిగా లేకపోయినా మొదటి నుంచి కూడా క్రిస్మస్ పర్వదినం రోజు కుటుంబ సభ్యులతో కలిసి 3 days 4 days అక్కడ ఉండడం అనేది వారికి ఎప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయం, ఒక ఆనవాయితీ కూడా. ఆ ప్రార్థనలో పాల్గొనడం, ఆ మొత్తం కుటుంబ సభ్యులందరూ అక్కడికి ఆ సందర్భంగా వస్తారు, అందరిని కలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 2-3 రోజులు అక్కడే ఉండేవారు. బొత్స రాజశేఖర రెడ్డి గారి నుంచి కూడా ఆ సాంప్రదాయం కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈసారి కూడా పర్యటనకు ప్రాథమికమైనటువంటి ఉద్దేశం క్రిస్మస్ పర్వదినమే, ఇంకొక కారణం కాదు. అయితే 2 కారణాలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఇతర అంశాలపైన కూడా ఫోకస్ పెడతారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నుంచి బయటికి రావడం అంటే అది పండగకు వచ్చినా లేదా ఒక పెళ్లి లాంటి శుభ కార్యక్రమాలకు వచ్చినా జనంతో సంబంధం లేకుండా ఉండరు. ఆయనకున్నటువంటి జనరల్ పిక్చర్, ఆయనకున్న జనంతో ఆయనకి ఉన్నటువంటి మమేకమైనటువంటి రిలేషన్ అలాంటిది. అందుకని నేచురల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చినా ఆయన సమస్యలు అవన్నీ చెప్తుంటారు. 2, జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అది. కుటుంబ సభ్యులందరూ కూడా నియోజకవర్గంలో ఉంటారు. పులివెందుల్లో జగన్ గారిని వైఎస్ కుటుంబాన్ని కానీ వేరు చేయలేని అవినాభావ అనుబంధం వాళ్ళది. రాజకీయంగానే కాదు, సేవా కార్యక్రమాల రీత్యా వాటిని రీత్యా. మీరు పులివెందుల పట్టణంలోకి వెళ్తే ఎక్కడికి పోయినా, ఏ ఇంటికి పోయినా వైఎస్ కుటుంబంతో అనుబంధం లేని ఇల్లు ఉండదు. అది ప్రత్యర్థి లేదా ఇంకొకరికట సొంత పార్టీ కాదు. ఒక వైద్యులుగా, సామాజిక సేవగా, రాజకీయ కార్యకర్తలుగా, అన్ని రకాలుగా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు రూపాయి డాక్టర్గా, అదేవిధంగా వైఎస్ భారతి గారు వారి తండ్రి గంగిరెడ్డి గారు దాపు ఉచితంగా వైద్యులుగా ఆ ఏరియాలో సేవలు అందించడం. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా 1-2-3 అక్కడే హాస్పిటల్ పెట్టి ప్రజా వైద్యశాల నిర్వహించడం. ఆ రకంగా వైద్యులుగా అందరికీ సుపరిచితులు ఆ కుటుంబం. 2, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అందుకు జగన్ గారి వైఎస్ కుటుంబం నాడు నేడు మన వెంకటప్ప మెమోరియల్ స్కూలు, మానసిక వైఫల్యం కలిగినటువంటి వారికి పాఠశాల, ఇంకా ఇతర సేవా కార్యక్రమాలు, ఇవన్నీ చూసినప్పుడు మల్టిపుల్గా అందరితో వాళ్ళకి సంబంధాలు ఉంటాయి. అంటే వైఎస్ కుటుంబంతో సంబంధం లేని కుటుంబం ఉండదు. అట్లాంటి కుటుంబం కంటే సహజంగా వాళ్ళు ఇది బాధలు మీరు కావాలంటే రేపు ఎప్పుడన్నా క్రిస్మస్ ప్రార్థనలో ఆయన కూర్చొని ఉంటాడు, అక్కడక్కడ సమస్యలు చెప్తూ ఉంటారు, ఆయన వింటుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా బిజియెస్ట్ పర్సన్ కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు విస్తృతమైన కుటుంబం వాళ్ళది, చిన్న కుటుంబం కాదు. ఆ కుటుంబ సభ్యులందరూ వచ్చి పలకరించడానికి, ఆయనతో మాట్లాడడానికి వారికి ఒక అవకాశం, ఈయన కూడా వాళ్ళతో మాట్లాడుకోవడానికి ఒక అవకాశం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైం మొత్తం కూడా కుటుంబానికి, స్నేహితులకు, ఆ పట్టణం మున్సిపల్లో ఉన్నటువంటి అందరికీ కలవడానికి, వాళ్ళతో పలకరించడానికి ఒక మంచి అవకాశం. కాబట్టి ఇట్లాంటి వాటిని కూడా వాడుతుంటారు. కాబట్టి పూర్తిగా వ్యక్తిగత పర్యటన కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కాలు తీసి ఇంటి నుంచి బయట పెట్టాడంటే వ్యక్తిగతం పక్కకు పోతుంది. ఎందుకంటే ఆయనకు ఉన్నట్టు జనంతో ఉన్నటువంటి జననేత కాబట్టి సహజంగా అనుబంధం కాబట్టి ఉంటాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పెరిగేసరికి ఇంకా అసోసియేషన్స్ పెరుగుతూ ఉంటాయి. ఎస్. అయితే గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో పాటు కొన్ని ఛానళ్లలో విస్తృత ప్రచారం జరుగుతుంది. ఏంటంటే షర్మిల గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కలవబోతున్నారు. వాళ్ళకి ఏదైతే విభేదాలు తలెత్తిన ఆస్తితగాదాలకు సంబంధించి ఇక్కడ పులివెందులకు సంబంధించినటువంటి ఒక నేత మధ్యవర్తిత్వం వహించారు అని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజం? జగన్మోహన్ రెడ్డి గారు వారి సోదరిమణి ఎవరైతే షర్మిల గారు ఉన్నారో వారు ఈ విభేదాలు ఇవి విడిపోయి కలిస్తే అందరికి మంచిదే. ఎందుకంటే బలమైన కుటుంబం వారికి మంచిదే, షర్మిల గారికి మంచిదే, సమాజానికి కూడా మంచిదే. ఒక బలమైన కుటుంబం, బలమైన రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్ళు. అయితే నేను అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంలో జరిగే వ్యవహారాలు బయట వాళ్ళని అలౌ చేయడు, ఆయనే తేల్చుకుంటాడు. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు లేకపోతే వ్యక్తిగత సమస్యలు ఉన్నప్పుడు ఇంకొకరు జోక్యంతో ఆయన పరిష్కరించు అంత బలహీనమైనటువంటి నేపథ్యం కూడా వాళ్ళది కాదు. కాబట్టి ఓపెన్ ఆమె కొన్ని కారణాలతో విభేదించినట్టున్నారు. దానితో అదనంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ కొన్ని వచ్చినాయి. దానిపైన కూడా జగన్ గారు ఓపెన్గా రాశారు, నా చెల్లి మీద నేను ప్రేమతో అభిమానంతో ఇవ్వాలనుకున్నాను, ఈ కాలంలో వాళ్ళు రాజకీయంగా నన్ను టార్గెట్ చేశారు, నన్ను ఎత్తడాగడం, నేను ఆ అభిమానం పోయింది, తిరిగి ఆ అభిమానం వచ్చిన రోజు పరిశీలిస్తానని చెప్పాడు. అంటే క్లియర్గా ఉంది అక్కడ
ఈరోజు తేడా వచ్చింది, లీగల్గా ప్రొసీడ్ అయినారు, రేపు తేడా పోతుంది, హ్యాపీగా ఉంటారు. కాబట్టి వారికి ఏం లేదు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే కూడా వారు విషెస్ చెప్పారు, థ్యాంక్స్ అమ్మా అని ఆయన పెట్టారు. కాకపోతే ఆ బర్త్డే విషెస్ చూసినప్పుడు రేపు జరిగే కార్యక్రమంలో కలుస్తారు అని నేను అనుకోవట్లేదు. ఆ బర్త్డే విషెస్లో ఆమె వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని స్పందించారు, Yeah. అన్నాన్ని స్పందించలేదు. ఆయన మాత్రం Yes. అమ్మ అనే స్పందించినాడు. అంటే జనరల్గా ఇంకా కొంచెం ఆ గ్యాప్ అట్నే ఉన్నట్టుంది. ఎప్పుడో ఒక రోజు పరిష్కారం అవుతుంది. పరిష్కారం అయితే ఇద్దరికి మంచిది. సో ఆయన అభిమానులు కూడా కోరుకుంటారు, అన్న చెల్లెలు గట్టిగా ఉంటే మంచిది అని కోరుకుంటారు తప్ప విభేదం. కానీ శర్మిల గారు ఎప్పుడైనా రాజకీయంగా జగన్ గారికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ డిస్టర్బ్ చేసే యాక్టివిటీస్ అంతే గా రియాక్ట్ అవుతుంటారు. కాబట్టి ఈ దశలో వాళ్ళు కలుస్తారని నేను అనుకోను. పులివెందులో ఇట్లాంటి మీటింగ్లో కలవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడోసారి కలవాలంటే కలుస్తారు. శర్మిల గారు జగన్ గారు ఇద్దరు అనుకుంటే తప్ప వాళ్ళు కలవడం జరగదు. మూడో వ్యక్తి ఎవరో జోక్యం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో యాక్సెప్ట్ చేయడు. అంత పరిణితి చెందినటువంటి, అంత నిర్మోహమాటకమైన మనస్తత్వం వాళ్ళది, కుటుంబాన్ని. కాబట్టి వాళ్ళిద్దరు అనుకుంటే జరుగుతుంది. వాళ్ళిద్దరిలో ఒకరు అనుకోకపోయినా, ఇద్దరు అనుకోకపోయినా, ఇంకో 100 మంది పక్కన అనుకున్నా అది జరగదు.